హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో చూసే ముందు ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో, ఎక్కడికో బయలుదేరదాం అనుకుంటున్నారేమో. మేము వెళ్తున్నామండి. ఈరోజు సండే స్పెషల్ కదా. మా బాబు చిన్న ప్లాన్ చేశాడు వాళ్ళ అక్కయ్య బావతో కలిసి. ఏంటంటే సండే కదా మమ్మీ, సాగర్కి వెళ్దామని ప్లాన్ చేశాడు. సాగర్ అంటే హుసేన్ సాగర్ కాదండో, నాగార్జున సాగర్. మేము బయలుదేరాము నాగార్జున సాగర్ చూడడానికి. మీరు మాతో పాటు పదండి. నేను నాగార్జున సాగర్ మీకు కూడా చూపిస్తాను. చూసిన వాళ్ళకి ఓకే, చూడని వాళ్ళు చూస్తారు కదా, అందుకే ఈ వీడియో వాళ్ళ కోసమని. 1967 ఆగస్టు 4 నాడు నాగార్జున డ్యామ్ను అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారి చేతున ఉమ్మడి ఆంధ్ర సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి కలిసి ఈ డ్యామ్ని ప్రారంభించారు. అయితే నాగార్జున సాగర్కి 2 కాలువలండి. ఒకటి కుడి కాలువ, రెండవది ఎడమ కాలువ. కుడి కాలువని జవహర్ లాల్ కాలువ అని, ఎడమ కాలువని లాల్ బహదూర్ కాలువ అని పిలుస్తూ ఉంటారు. ఈ డ్యామ్ వల్ల ఎన్నో పంట పొలాలకి నీరు అందుతుంది. ఈ వెదర్ చూడండి ఎంత బాగుందో. ఇబ్రాహీంపట్నం, మాల్ మరియు మల్లెపల్లి దాటిన తర్వాత మనకు 2 సైడ్లు కూడా ఇలా చెట్లు పొదలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ వెదర్ మనకు చాలా బాగుంటుంది కదండి. హైదరాబాద్లో పొల్యూషన్ చూసిన వాళ్ళకి ఈ వెదర్ చూసిన తర్వాత చాలా సంతోషం అనిపిస్తుంది. నేను అందులో ఒకదానిని. నాకు ఇలాంటి నేచర్ చూడడం చాలా ఇష్టము. నిజం చెప్పాలంటే నాకు ట్రావెలింగ్ అంటే కూడా చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఈ చెట్లు, పర్వతాలు, వాటర్ ఫాల్స్ ఇవి చాలా అందంగా, మనసుకి చాలా సంతోషకరంగా ఉంటాయి. చూసిన కొద్దీ చూడాలని అనిపిస్తాయి. ప్రయాణం ఇంకా ఆగిపోకుండా ముందుకు పోతూనే ఉండాలని అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, వచ్చేసాం సాగర్కి. వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉందండి, ఫుల్ వాటర్. ఇంత పై వరకు అసలు ఎప్పుడు వాటర్ ఉండదని మా బాబు చెప్తున్నాడు. అన్ని రాళ్ళు రప్పలే ఈ ఏరియాలో కనిపించేవి మమ్మీ. ఇప్పుడు చూడండి ఎంత వాటర్ కనిపిస్తుంది అని చెప్తున్నాడు అనమాట మా అబ్బాయి. ఇంకోటి స్పెషల్ ఏంటంటే, ఇప్పుడు నాగార్జున సాగర్లో వాటర్ ఫ్లో చాలా ఉందని మొత్తం 26 గేట్స్ ఓపెన్ చేశారండి. చూస్తున్నారు కదా ఆ సీన్ ఎంత బాగుందో. పైనుండి ఎంతో ఫోర్స్గా వాటర్ కింద పడి మళ్ళీ పైకి లేస్తుందండి. ఈ ఉప్పెన వాటర్ని ఒక పాలలాగా, మిల్కీ వైట్ లాగా కనిపిస్తుంది. ఇంకా 2 కళ్ళతోటి మేము అక్కడ దగ్గర నుండి చూసాం కదా, ఆ వ్యూ చాలా అందంగా ఉందండి. మీకు కూడా అదే విధంగా కనిపించాలని ఇంత దగ్గర నుంచి వీడియో తీస్తున్నాను. మొత్తం 26 గేట్స్ అండి. గేట్స్ అన్నీ ఓపెన్ చేశారనమాట. అసలు ఎంత బాగుందంటే ఆ వ్యూ. ఇక్కడ దూరం నుంచి మేము రోడ్వే నుంచి, అంటే ఒక బ్రిడ్జ్ నుంచి మేము చూస్తున్నాము. దాని తర్వాత ఇంకా దగ్గర నుండి చూపిస్తాను మమ్మీ, ఇంకా బాగుంటుంది వాటర్ అని ఇంకా ముందు తీసుకెళ్లారన్నమాట కారు. ఇప్పుడు ఒక బ్రిడ్జ్ వస్తుందండి. ఆ బ్రిడ్జ్ చూడండి, ఇది ఫస్ట్ ఉన్న బ్రిడ్జ్ అట నాగార్జున సాగర్లో. ఇది నీటి ప్రవాహం వల్ల బ్రిడ్జ్ మధ్యలో నుండి విరిగిపోయిందనమాట. ఇది విరిగిపోతుందని తెలుసుకొని మళ్ళీ కొత్త న్యూ బ్రిడ్జ్ కట్టారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము దగ్గరలో నుంచి చూద్దామని ఇంకా ముందుకు వచ్చామని చెప్పాను కదండి. ఇక్కడ చాలామంది ఉన్నారు, కార్లు కూడా చాలా ఆగి ఉన్నాయి. ఇక్కడ నుండి మేము ఈ వ్యూ పాయింట్ని చూడడానికి వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆకాశంలో ఉన్నటువంటి మబ్బులు, ఆ వాటర్ యొక్క ఫోర్స్ పైన మొత్తం కలిసిపోయినట్టుగా ఆకాశము అండ్ ఈ యొక్క వాటర్ కలిసినట్టుగా ఆ సీన్ అక్కడ కనిపిస్తుంది చూడండి. ఇంకా చాలా బాగుందండి. ముందుకు వెళ్ళిన తర్వాత నాకైతే చాలా నచ్చింది ఈ వ్యూ. నేనైతే చూడడానికి, వీడియో చేయడానికని ముందుకే వెళ్ళిపోతూ ఉన్నానన్నమాట. మా వాళ్ళందరూ వెనక నుండి వస్తూ ఉన్నారు. వావ్, చూసారా ఎంత బాగుందో ఇక్కడ వ్యూ పాయింట్. చాలామందికి ఇక్కడ వరకు రావచ్చు అని తెలియదు. చాలా కార్లు మాత్రం అక్కడ బ్రిడ్జ్ పైన ఆగి ఉన్నాయన్నమాట. అక్కడ నుండే వారు చూస్తూ ఉన్నారు ఈ యొక్క గేట్లో ఓపెన్ అయిన తర్వాత వాటర్ అండ్ వాటర్ ఫ్లో ఎంత స్పీడ్గా వస్తున్నాయో. కృష్ణా వాటర్ అని చూస్తూ ఉన్నారన్నమాట. ఇదైతే ఇక్కడ కింద పడి పైకి లేస్తుంది ఒకటేసారి, అంత వాటర్ అండి ఇక్కడ. మీరు చూడండి. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద పొగమంచులాగా మొత్తం కనిపిస్తుంది కదండి. ఇదంతా కూడా వాటరే అండి. ఆ వెదర్ అయితే చాలా చాలా బాగుంది. మేము అక్కడ ఉన్నప్పుడు మధ్యాహ్నం 2 గంటలకండి, ఇది మధ్యాహ్నం 2 o'clock. నేనైతే ఈ సండేని ఫ్యామిలీ తోటి చాలా బాగా ఎంజాయ్ చేశాను. వాటర్ చూడండి, ఒక్కసారి ఫౌంటైన్ లాగా పైకి లేస్తుంది, మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. వాటర్ కూడా మొత్తం ప్యూర్ మిల్కీ వైట్ లాగా మనకు చూడడానికి కనిపిస్తుందండి. మీరు చూస్తున్నారు కదా. వావ్, చూస్తున్నారా ఎంత అందంగా ఉందో అండి వ్యూ.
కృష్ణానదికి అటువైపు ఆంధ్ర, ఇటువైపు తెలంగాణ ఉంటుందండి. మనం తెలంగాణ నుంచి చూస్తున్నాము ఈ వ్యూ అంతా. ఇక్కడ నుండి మనం చాలా ప్లేసెస్ కవర్ చేయొచ్చు అన్నమాట. అలా తెలంగాణ నుంచి డ్యామ్ దగ్గరగా వెళ్ళి మనం చూస్తూ ఉంటే ఆ అనుభూతే వేరండి. 26 గేట్స్ నుంచి నీరు పడుతున్న ఆ శబ్దం కూడా చాలా హాయిగా ప్రశాంతంగా అనిపించింది, ఆ వాటర్ సౌండ్. ఇంకా నాగార్జునసాగర్ చుట్టుముట్టు కూడా బత్తాయి రసాలు అమ్మే వాళ్ళు ఉంటారండి. ఇక్కడ బత్తాయి రసం చాలా ఫ్రెష్గా తీసిస్తున్నారు. 40 రూపీస్ 30 రూపీస్ గ్లాసెస్ లాగా. ఇంకా అందరం కూడా బత్తాయి రసం తాగాము. ఇక్కడ చుట్టుముట్టు కూడా సాగర్ చుట్టుముట్టు ఫిషెస్ని పడుతూ ఉంటారు కదండి, ఫ్రై చేసి కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారన్నమాట. ఇక్కడ ఒక మాకు పెద్దవాడు కనిపించింది. తనతో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు రోజు వస్తారా, అసలు ఎంతమంది వస్తారని అడుగుతూ ఉంటే ఆవిడ చెప్పింది ఏంటంటే 2 days బ్యాక్ ఒక ఫ్యామిలీ వచ్చిందని. ఇంతమంది మీకు బ్రిడ్జ్ చూపించాం కదండి, విరిగిపోయింది, అటు కార్నర్ వరకు వెళ్ళారంట వాళ్ళు చూడ్డానికని. వాటర్ ఫోర్స్ వల్ల వాళ్ళ అబ్బాయి అందులో కొట్టుకెళ్ళిపోయాడట. 3 days అయింది, ఇంతవరకు తెలియలేదమ్మా, గల్లంత అయింది శవము అని చెప్తుంది ఆవిడ. వాటర్ చూస్తే ఇలా శాంతంగా ఉంటుంది కానీ చాలా డేంజరు వాటర్లోకి వెళ్ళడము, జాగ్రత్తలు వహించాలి అని చెప్తున్నారు. ఎవరైనా వచ్చినప్పుడు పిల్లలైనా పెద్దలైనా ఇంత ఫోర్స్గా ఉన్నప్పుడు వాటరు ఎప్పుడైనా సరే మనం జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ పిల్లలైనా పెద్దవాళ్ళైనా జాగ్రత్త వహించాల్సిందే. ఇంకా ఫోటోషూట్ అని తమ హద్దులు దాటిపోయి ఫొటోస్ దిగుతూ ఉంటారు, అది చాలా ప్రమాదం అండి. ఇంకా సాగర్ చుట్టూ మొత్తం ప్లేసెస్ మా బాబుకు తెలుసు కాబట్టి వాళ్ళు ఇంటర్లో ఉన్నప్పుడు ఈ యొక్క ప్లేస్ అని వచ్చారట. ఇక్కడ చాలామందికి ఈ ప్లేస్ ఉందని తెలియదండి అసలు. నాగార్జునసాగర్లో ఉన్నవారికి మరియు అటు పక్క మాచర్లలో ఉన్నవారికి తెలిసేమో, ఎందుకంటే ఇక్కడ నుంచి చిన్న బోటింగ్ పాయింట్ అన్నమాట ఇది. వాటర్ మాత్రం బీచ్ లాగా ఉందండి, ఎంత బాగుందంటే వాటర్. మేము ఇక్కడ వ్యూ పాయింట్స్ చూసి చాలాసేపు ఇక్కడ కూర్చున్నాము, వాటర్లో ఆడాము. ఎంత షార్ప్ స్టోన్స్ ఉన్నాయంటే వాటర్లో నడవడం చాలా కష్టం అనిపించింది. బట్ అలా అలా నడుచుకుంటూ లోపల దాకా వెళ్ళామన్నమాట. అందరం ఫొటోస్ దిగాము, చాలాసేపు ఇక్కడ స్పెండ్ చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది, ఒక బీచ్లో ఉన్నట్టుగా. బీచ్ అన్నా ఇంకా సముద్రం వాటర్ అండి, ఇదైతే నదీ జలము. చాలా హ్యాపీగా చాలాసేపు మేము ఇక్కడ టైం స్పెండ్ చేసామన్నమాట. కొన్ని ఫొటోస్ కూడా దిగాము. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తున్నాయి అలలు, చాలా స్పీడ్గా వస్తున్నాయి. ఇటువైపు తక్కువగా ఉన్నాయి, రైట్ సైడ్ అయితే చాలా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి అన్నమాట. వాటర్ అయితే చాలా క్లీన్గా ఉందండి. నేను చెప్పాను కదా రైట్ సైడ్ చాలా పెద్ద పెద్ద అలలు వస్తాయని. ఇలా చూడండి ఎంత పెద్ద పెద్ద అలలు వస్తున్నాయంటే అక్కడ నుండి చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ డ్యామ్ దగ్గర, ఇంతకుముందు చెప్పాం కదండి డ్యామ్ దగ్గరికి వెళ్ళాం పైకి అని. బ్రిడ్జ్ అన్నమాట ఇది, డ్యామ్ కాదు. ఇక్కడ మేము కొంచెం బత్తాయి జ్యూస్ తాగాము, కొద్దిసేపు ఇక్కడ ఎంజాయ్ చేసాము. నాగార్జున సాగర్ నుండి నాగార్జున కొండకి వెళ్ళడానికి ఇక్కడ స్టీమర్స్ ఉంటాయండి. అది కొండ ప్రాంతము, స్టీమర్లో వెళ్ళాలి, ఒక దీవిలాగా. నాగార్జున సాగర్లో గౌతమ్ బుద్ధుని యొక్క పెద్ద మ్యూజియం ఉందండి. గౌతమ్ బుద్ధుడు ఏ విధంగా తపస్సు చేసేవాడు, తన యొక్క వస్త్రాలు, తను ధరించినటువంటి చెప్పులు, అలాంటివన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి మా ఒక బావగారి కూతురండి, తన యూట్యూబర్. తన యూట్యూబ్ నేము సోను స్వాతి వ్లాగ్స్ అన్నమాట. అందరూ తన ఛానల్ ఫాలో కావాలని కోరుకుంటున్నాను. ఇంకా అక్కడ నుండి బయలుదేరి ఎత్తుపోతల దగ్గరికి వచ్చామన్నమాట. ఇవి ఎత్తుపోతలు అంటే వాటర్ ఒక పైన కొండ నుంచి కింద పడుతూ ఉంటాయన్నమాట. వీటిని ఎత్తుపోతలు అని అంటారు. ఈ ప్లేస్కు చాలా బాగుంటుందండి. వచ్చిన వాళ్ళ పర్యాటకులందరూ ఈ ప్లేస్ కంపల్సరీగా వస్తారన్నమాట. దీనికి ఎంట్రీ టికెట్ ఉంది. పక్కనే ఆనుకునే దత్తాత్రేయ టెంపుల్ ఒకటి ఉందంట అండి, నాకు తెలియదు. ఇటు వెళ్ళిన తర్వాత చూస్తే ఒక పెద్ద కమాన్ కనపడింది అనమాట. పక్కన ఉన్న ఒక ఆవిడని అడిగాను, ఏంటమ్మా ఏం టెంపుల్ ఇది అంటే, దత్తాత్రేయ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పింది అనమాట. ఇక్కడ నుండి 60-70 మెట్లు కిందికి దిగాలి, దిగితే అప్పుడు అక్కడ దత్తాత్రేయ టెంపుల్ మీకు కనబడుతుంది అని చెప్పారన్నమాట. సరే ఎత్తిపోతలు వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు వెళ్దామని అనుకున్నాను, కానీ మర్చిపోయి వెళ్ళిపోయానన్నమాట. అక్కడ నుండి ఈ ఆలయం దర్శించుకోవడం కాలేదండి, ఎందుకో మిస్ అయిపోయింది. ఎత్తిపోతల దగ్గర టికెట్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఎంట్రీ టికెట్ పెద్దలకు 30 రూపాయలు, పిల్లలకి మాత్రం 20 రూపాయలండి. ఇక్కడ చాలామంది, ఇక్కడ ఒక చిన్న పార్క్ కూడా ఉంది లోపల ఎంట్రీలో.
చాలామంది ఇక్కడ కూర్చొని తను తెచ్చుకున్నటువంటి భోజనము ఆరు ఏమన్నా తెచ్చుకుంటే ఇక్కడ కూర్చొని కొంచెం సేద తీర్చుకున్నారు. కొంతమంది కొంచెం రెస్ట్ తీసుకున్నారు అనమాట. బయట నుంచి దూరం నుంచి వచ్చిన వాళ్ళు. ఒక మంచి పెద్ద గార్డెన్ ఉందండి ఇక్కడ. దాటిన తర్వాత మనకు ఎత్తిపోతలు కనపడతాయి అన్నమాట. ఎత్తిపోతలు అంటే అసలు ఏంటో కాదండి, వాటర్ ఫాల్స్ అన్నమాట. ఇక్కడ వాటర్ ఫాల్స్ స్పెషాలిటీ ఏంటంటే సంవత్సరం పొడుగునా ఈ వాటర్ ఫాల్స్ నుంచి అంటే కనిపిస్తూనే ఉంటాయంట వాటర్. ఎప్పుడు ఆగినట్టుగా వాటర్ లేనట్టుగా కనబడదు అని చెప్తున్నారు. ఇక్కడ ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసామండి అంతే. అంతకు మించి ఇంకెక్కువసేపు ఉండలేకపోయాము ఇక్కడ. అంటే ఓన్లీ వాటర్ ఫాల్సే కదండి. చూసిన తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరాము. చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉందండి కుక్క పిల్ల. డాగీ షిట్జీ బ్రీడ్ అండి. షిట్జీ బ్రీడ్ ముద్దుగా ఉంది. అబ్బాయి ఎత్తుకొని తిరుగుతున్నాడు అన్నమాట అటు ఇటు. అక్కడి నుంచి ఇంకా మా అబ్బాయి కాలేజ్ అక్కడే అని చెప్పాను కదండి, ఏపీఐజీసీ వెళ్ళాము కాలేజ్కి. మా అబ్బాయి గోల్డెన్ మెమరీస్ అన్నమాట ఈ కాలేజు. ఇంటర్లో ఇక్కడే 2 years ఉన్నాడు. చూసి తన ఆనందానికి అసలు హద్దులు లేవన్నమాట. అంత సంతోషపడుతున్నాడు. ఆఫ్టర్ 14 years తర్వాత మళ్ళీ వచ్చాడనమాట అబ్బాయి చూడ్డానికి కాలేజ్ని. ఇక్కడ తన సీనియర్ స్టూడెంట్స్ కనిపించారు. వాళ్ళతో కొద్దిసేపు టైం స్పెండ్ చేశాడు. మాకు మొత్తం కాలేజ్ అంతా చుట్టూ తిప్పి చూపించాడనమాట. ఇది అసెంబ్లీ అని, అది నా క్లాస్ రూమ్ అని. మా అబ్బాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి కాలేజ్కి వచ్చిన తర్వాత. హ్యాపీ నేను కూడా. ఇంకా హైదరాబాద్కి బయలుదేరేటప్పుడు మధ్యలో బుద్ధవనం అని ఒక ప్లేస్ వచ్చింది. ఆ ప్లేస్కు చాలా అందంగా ఉందండి. మేము లోపలికి వెళ్ళలేదండి టైం లేక, ఎందుకంటే ఇంటికి వెళ్ళేసరికి చీకటి అయిపోతుందని. మాకు ఈవినింగ్ ఇంకో ప్రోగ్రామ్ ఉండింది నైట్. బుద్ధవనం కని వెళ్ళామన్నమాట. చూస్తున్నారు కదా ఇదేనండి బుద్ధవనము. లోపలికి వెళ్ళడానికి కూడా టికెట్ ఉంది ఇక్కడ, కానీ లోపల చాలా బాగుందట. ఈ విధంగా మేము బుద్ధవనాన్ని బయట నుంచి సందర్శించుకొని, ఎందుకంటే పక్కనే ఒక హోటల్ ఉందన్నమాట, అక్కడ లంచ్ చేసుకొని బుద్ధవనాన్ని చుట్టూ మొత్తం తిరిగేసి అక్కడ నుంచి ఇంకా హైదరాబాద్కి బయలుదేరామన్నమాట. ఏమైనా చిన్న చిన్న తెలుగులో మిస్టేక్స్ చేసి ఉంటే పలకడంలో క్షమించండి. వీడియో చాలా లెంతీ అయిపోయింది. ఈ విధంగా మేము కొన్ని పిక్స్ తీసుకొని, కొన్ని మెమరీస్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాము. సాగర్ మాత్రం చాలా మంచి ప్లేస్ అండి. ఎవరైనా సింగిల్ 1 day మంచి ట్రిప్, వాటర్ ఫాల్స్, ఫౌంటైన్స్ అండ్ ట్రెక్కింగ్ చేయాలనుకునే వాళ్ళకి నాగార్జున సాగర్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. అన్ని వీడియోస్ లాగా ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.